accomplish unnaru Madala Sinu alias Guntur Sinu, and seizure made from them Swift Desire car bearing number AP07ED 0875, tarvata oka Samsung mobile phone which is also used in the crime. Tarvata Bojagani Dev Prasad age 24, అతను డ్రైవ్ చేశారు ఈ బండి స్విఫ్ట్ డిజైర్ బండి which was used in the crime, and based on their confession ఒక ఇన్నోవా కార్ కి కూడా రికవరీ జరిగింది, కార్ నంబర్ 2804. తర్వాత మొగలి భాను ఏజ్ 25 years, అతను ఒక టెంపరరీ సెల్ ఫోన్ క్యారీ చేశారు which was purchased just some times ago, and based on their confession ఒక స్కార్పియో వెహికల్ నంబర్ 1088 కి రికవరీ జరిగింది. ఇదే విధంగా రాగులు అంజయ్య సేమ్, రవిచంద్ర కూడా సేమ్ రోల్ ఉంది, ఒక రాజా ఎలియస్ చంటికి కూడా సేమ్ రోల్ ఉంది, అండ్ బనోజ్ సాయి కూడా సేమ్ రోల్ ఉంది, అండ్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ కూడా సెల్ ఫోన్ కి రికవరీ జరిగింది. దేవరకొండ కృష్ణ వంశీ అతను ఒక కానిస్టేబుల్ లాగా యాక్ట్ చేసి క్రియేటెడ్ ఫియర్ ఇన్ ది మైండ్ ఆఫ్ విక్టిమ్ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఆఫెన్స్. తర్వాత దేవరకొండ కృష్ణ, he accompanied the accused who participated in the crime. దేవరకొండ నాగరాజు కూడా సేమ్, బొజగని సాయి కూడా సేమ్ వర్క్ చేశారు. కందుల శివప్రసాద్ అతను కూడా యాక్టెడ్ యాజ్ కానిస్టేబుల్ బై వేరింగ్ యూనిఫామ్. మీసల సీను అతను కూడా క్రైమ్ లో పార్టిసిపేట్ చేశారు. తర్వాత ఒక ప్రకాష్ అండ్ ఒక షేక్ దావుద్, ఆల్ దీస్ పర్సన్స్ ఆర్ arrested by the joint operation of North Zone, తర్వాత టాస్క్ ఫోర్స్. సో ఈ న్యూ ఎవిడెన్స్ గురించి నేను డీసీపీ నార్త్ జోన్ కల్మేశ్వర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీకు బ్రీఫ్లో చెప్తారు. కల్మేష్. ఆపరేటర్ మైక్ ఇవ్వండి. ఇప్పటివరకు జరిగిన 19 ముద్దాయిల అరెస్ట్లో వాళ్ళ కన్ఫెషన్ ద్వారా మనకి వచ్చినటువంటి ఎవిడెన్సెస్ గురించి నేను ఇప్పుడు చెప్తామండి. అఖిలప్రియ, భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి మరియు గుంటూరు శ్రీను వీళ్ళందరూ నలుగురు కలిసి ఇది లోదా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటిలో ప్లాన్ చేయడం జరిగింది. అదే కాకుండా భార్గవరామ్ది బంజారా హిల్స్లో తండ్రిది ఒక ఇల్లు ఉంది. తర్వాత ఆ ఇల్లు ప్రిమైసెస్లోనే ఎంజిఎం అనే ఒక స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్ ప్రిమైసెస్లో కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. లోతా అపార్ట్మెంట్లో 2వ తారీఖు, తర్వాత ఈ స్కూల్ ప్రిమైసెస్లో 4వ తారీఖు ఈ ప్లానింగు కాన్స్పిరసీ అనేది చేయడం జరిగింది. వాళ్ళందరూ అనుకున్న ప్రకారంగా గుంటూరు శ్రీను ఈ ప్లానింగ్ అయిన తర్వాత మాదాల సిద్ధార్థ్తో కాంటాక్ట్ అయ్యి ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కోసము ఒక 20 మంది కావాలి అని అతనికి రిక్వెస్ట్ ప్లేస్ చేస్తారు. అదేవిధంగా ఆ మాదాల సిద్ధార్థ్కి 5 లక్షల రూపాయలు, తర్వాత అతను తీసుకొచ్చే 20 మందికి తలా 25,000 రూపాయలు ఇస్తామని అతను కమిట్ అవుతారు. వాళ్ళందరినీ హైర్ చేయడానికి, ఈ ఆఫెన్స్ కమిట్ చేయడానికి వాళ్ళందరినీ హైర్ చేయడానికి 25,000 తలా అతను ఆఫర్ చేస్తారు. అదే కాకుండా అతను 74,000 కూడా మాదాల సిద్ధార్థ్కి ఇవ్వడం జరుగుతుంది. మాదాల సిద్ధార్థ్ వీళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరినీ ఫోరం మాల్ దగ్గర, కుకట్పల్లిలో ఉన్నటువంటి ఫోరం మాల్ దగ్గర అట్ హోమ్ అనే ఒక లాడ్జ్లో వీళ్ళందరినీ అక్కడ పెట్టడం జరుగుతుంది. వీళ్ళందరిది మెజర్మెంట్స్ తీసుకొని గుంటూరు శ్రీను వాళ్ళందరిది డ్రెస్సెస్ కూడా అతనే అరేంజ్ చేస్తారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు ఫార్మల్స్లో వచ్చినారు నేరస్థలానికి. సో ఆ డ్రెస్సెస్, ఆ క్లోత్స్ అన్నీ కూడా ఇతను గుంటూరు శ్రీను అరేంజ్ చేస్తారు. విక్టిమ్స్ దగ్గర నుంచి మొయినాబాద్ ఫార్మ్ హౌస్లో
కొన్ని పేపర్స్ మీద సంతకం తీసుకోవడం జరిగింది. ఈ పేపర్స్ని భార్గవరాము, మల్లికార్జున్ రెడ్డి మరియు సంపత్ ద్వారా ఒక 10 స్టాంప్ పేపర్ని అతను తెప్పించుకుంటారు. ఈ 10 స్టాంప్ పేపర్లో 5 స్టాంప్ పేపర్ భార్గవరామ్ పేరు మీద, ఇంకొక 5 స్టాంప్ పేపర్ విఖ్యాత్ రెడ్డి పేరు మీద అతను తెచ్చుకుంటారు. అదేవిధంగా గుంటూరు శ్రీను, సంపత్తు, మల్లికార్జున్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఒక 6 మొబైల్ ఫోన్స్, టాయ్ పిస్టలు, తాడు మరియు ప్లాస్టర్స్ని కూడా వీళ్ళు వేరే వేరే షాప్స్ నుంచి కొంటారు. ఈ 5 కార్స్కి వాళ్ళు నంబర్ ప్లేట్స్ని చేంజ్ చేయడం జరిగింది. ఆ ఒరిజినల్ నంబర్ ప్లేట్స్ని తీసేసి వాళ్ళు వైట్ పేపర్ మీద ప్రింట్ చేసినటువంటి నంబర్స్ని అక్కడ అతికించుకొని ఈ నేరంలో ఆ వెహికల్స్ని వాడతారు. అదేవిధంగా వీళ్ళందరూ 5వ తారీఖు 4 గంటలకి 5వ తారీఖు ఈ సంపత్ మరియు చెన్నయ్య, సంపత్ మరియు బాల చెన్నయ్యని సిబిఆర్ బైక్ మీద మధ్యాహ్నమనే ఈ విక్టిమ్స్ ఇంటి దగ్గర పంపించి రెక్కీ చేయించి అక్కడ నిఘా పెడతారు, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది. వాళ్ళ ప్లాన్ ప్రకారంగా 4 గంటలకి వీళ్ళందరూ మళ్ళీ ఎంజిఎం స్కూల్ యూసుఫ్గూడలో అసెంబ్ల్ అయ్యి అక్కడ ఈ నంబర్ ప్లేట్స్ అన్ని చేంజ్ చేసి వాళ్ళ బట్టలన్నీ మార్చుకొని వీళ్ళందరూ ఒక 5 వెహికల్స్లో అక్కడ నుంచి బయలుదేరుతారు. వీళ్ళందరూ 5 వెహికల్స్లో మనో వికాస్ నగర్లో ఉన్నటువంటి విక్టిమ్స్ ఇంటికి వచ్చేసి ఈ నేరంని చేయడం జరుగుతుంది. ఆ నేరం చేసినప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి విక్టిమ్స్ అందరిది సెల్ ఫోన్స్ని తీసేసుకొని ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్ మరియు సునీల్ కుమార్ వీళ్ళ ముగ్గురిని కూడా 3 వెహికల్స్లో సెపరేట్గా వీళ్ళని తీసుకొని పోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వీళ్ళు వాళ్ళ ముగ్గురు విక్టిమ్స్ని భార్గవరావుది మోయినాబాద్లో ఉన్నటువంటి ఫార్మ్ హౌస్లో, గెస్ట్ హౌస్లో వీళ్ళని తీసుకొని పోవడం జరుగుతుంది. అక్కడ తీసుకొని పోయి వీళ్ళ విక్టిమ్స్ నుంచి సిగ్నేచర్స్ కూడా తీసుకుంటారు వాళ్ళకి భయపెట్టి. వీళ్ళు పోలీసుకి ఇది విషయం తెలిసి పోలీసు చక్కడబందిగా అన్ని చోట్ల వాళ్ళు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టి అన్ని వర్కౌట్ చేస్తున్నారనేది తెలిసిన తర్వాత భయంతో వాళ్ళందరినీ 3 విక్టిమ్స్ని మళ్ళీ వీళ్ళు సన్ సిటీ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వీళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అరెస్ట్ చేసినటువంటి ముద్దాయిల కన్ఫెషన్ ప్రకారంగా ఇన్నోవా వెహికల్ TS09BZ 9538 ఈ ఫేక్ నంబర్ని వాడినారు. ఆ ఇన్నోవాది ఒరిజినల్ నంబర్ AP21CK2804. ఈ వెహికల్ భార్గవరామ్ మదర్ కిరణ్మయి నాయుడు పేరు మీద రిజిస్టర్డ్ ఉంది. ఈ వెహికల్ని భూమా విఖ్యాత్ రెడ్డి నడిపినారు. అదే వెహికల్లో భార్గవరాము అండ్ 4 మిగతా ముద్దాయిలు ఈ వెహికల్లో అఫెన్స్ ప్లేస్కి పోవడం జరుగుతుంది. అక్కడి నుంచి విక్టిమ్ని తీసుకొని మోయినాబాద్ వరకు పోతారు. అదేవిధంగా రెండో వెహికల్ స్కార్పియో నంబర్ AP21CE1088 ఇది ఒరిజినల్ నంబర్. ఇది వాళ్ళు వాడినటువంటి నంబర్ TS09FX3625 ఫేక్ నంబర్ ఇది. ఈ వెహికల్ని శశి అనే ఒక వ్యక్తి ఇంకా 4 ముద్దాయిలతో పాటు ఇది వాడతారు. XUV 500 వెహికల్ AP21BK3999 ఇది ఒరిజినల్ నంబరు. ఈ వెహికల్ని కృష్ణసాయి అనే ముద్దాయి డ్రైవ్ చేస్తారు. ఈ వెహికల్లో గుంటూరు శ్రీను మిగతా ఇంకా ముగ్గురు ఈ వెహికల్లో ట్రావెల్ చేస్తారు విక్టిమ్తో పాటు. స్విఫ్ట్ డిజైర్ AP07ED0875 ఇది ఒరిజినల్ నంబరు. వీళ్ళు వాడినటువంటి ఫేక్ నంబర్ TS07UV2583. ఈ వెహికల్ని దేవప్రసాద్ అనే ముద్దాయి డ్రైవ్ చేస్తారు. దీంట్లో మాదాల సిద్ధార్థ్ మరియు మిగతా ముగ్గురు ట్రావెల్ చేస్తారు. అదేవిధంగా 5వ వెహికల్ వోక్స్వాగన్ పోలో. ఈ వెహికల్ని కూడా వాడడం జరిగింది. దీన్ని మల్లికార్జున్ రెడ్డి అనే ముద్దాయి డ్రైవ్ చేస్తారు.